Hello guys, welcome back to Film Music. Welcome back to another video. First of all, happy Diwali మీ అందరికి దివాళీ శుభాకాంక్షలు. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇవాళ వీడియో వచ్చేసి మూడు రివ్యూలు నేను ఒకటేసారి ఇచ్చేస్తున్నాను. సారీ టైం లేదు గైస్, అందుకే నేను ఇవాళ మూడు రివ్యూలు ఒకటేసారి ఇచ్చేస్తున్నాను. నాకు దొరకలేదు వీక్ ఆఫ్ ఎక్కువగా. సో మూడు సినిమాలు అయితే నేను చూశాను. నేను చూసిన ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ డూడ్ చూసా, తర్వాత కేరాంప్, తర్వాత తెలుసు కదా చూశాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇవాళ వీడియోకి ఫస్ట్ కేరాంప్తో స్టార్ట్ చేద్దాం. సర్ప్రైజింగ్లీ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. ఆస్పెక్ట్స్ కొంచెం కొత్తగా అనిపించాయి. ఏదైతే ప్రాబ్లం హీరోయిన్కి ఉండిందో నాకు అది కొంచెం రిలేట్ అని చెప్పలేను కానీ, బట్ ఐ హర్డ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. సో నాకైతే నచ్చిన సినిమా. ఫన్ బాగా జనరేట్ అయింది, చాలా గట్టిగా నవ్వుకున్నాను నేను కొన్ని సీన్స్లో ఎస్పెషల్లీ. సో ఓవరాల్ సినిమా ఇస్ రియలీ గుడ్. బట్ ఇంకా టెక్నికాలిటీస్ లో మనం మాట్లాడుకుంటే కనుక ప్రొడక్షన్ వైజ్ సినిమా ఇస్ టాప్ నాచ్. యాక్టింగ్ వైజ్ కుడ్ హావ్ బీన్ బెటర్. మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, తర్వాత ఇటు కిరణ్ నేను చెప్తున్నానండి. బట్ స్టిల్ ఇట్స్ గుడ్. అండ్ మ్యూజిక్ కుడ్ హావ్ బీన్ బెటర్. ఈ మూడు నేను చెప్పాలనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ డ్యూడ్ గురించి మాట్లాడితే, డ్యూడ్ మూడు సినిమాల్లో నాకు బెస్ట్ డ్యూడ్ అనిపించింది. బికాజ్ కాన్సెప్ట్ ఒకటి బాగుండింది. కొంచెం వీడియోలో అన్ఇంటరప్టెడ్ గా వాడు వస్తూ ఉంటాడు, మీరు వాడిని పట్టించుకోకండి. వాడు దివాళీ సెలబ్రేషన్స్ బయట క్రాకర్స్ ఉండే బట్టి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కొంచెం కెనడాలో క్రాకర్స్ ఏంటరా అంటే కొంతమంది కాలుస్తారు. కెనడాలో మనోళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు. సో ఎస్, ఇంకా డ్యూడ్ గురించి మనం కంటిన్యూ చేస్తే, డ్యూడ్ లో కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మెచ్యూర్డ్ కంటెంట్. గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. బాగా తీశారు. కాన్ఫ్లిక్ట్స్ అన్ని చాలా జామ్ ప్యాక్డ్ ఉంటుంది స్టోరీ. ఒక్క నిమిషం కూడా నేను నెయిల్ బైటింగ్ అంటారు కదా, నాకు అలాగే అనిపించింది సినిమా. ఇట్ ఈస్ నాట్ అ థ్రిల్లర్, బట్ స్టిల్ ద మూవీ ఇస్ రియలీ ఎక్సైటెడ్ త్రూ అవుట్ ది ఎండ్. లాస్ట్ వరకు నాకు బాగా అనిపించింది సినిమా. చాలా ఎక్సైటెడ్ గా నెక్స్ట్ ఏమవుతుందన్న కాన్సెప్ట్ లోనే ఉన్నాను. నాకైతే నచ్చింది. క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తాడని చెప్పి ఒక ఇదిలో ఉన్నాను. ఇంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు బాగానే ఎండ్ చేశాడు. ఓవరాల్ సినిమా ఇస్ గుడ్. మ్యూజిక్ రియలీ గుడ్. ఫ్యూ సాంగ్స్ కొన్ని నాకు ఎక్కలేదు, బట్ ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ బాగుంటుంది. యాక్టింగ్ టాప్ నాచ్. ప్రదీప్ రంగరాజన్, నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, హీఈస్ గోనా బీ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. అండ్ మమతా బైజు వాళ్ళు కూడా యాక్టింగ్ అందరూ బాగా చేశారు. యాక్టింగ్ టాప్ నాచ్. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్. అండ్ స్టోరీ లైన్ అన్ని ప్రాపర్ గా సెట్ అయ్యి నాకైతే చాలా బాగా అనిపించింది. లాస్ట్ తెలుసు కదా గురించి మాట్లాడితే, బాగుంది సినిమా. బాగాలేదని నేను చెప్పను, కానీ ఇక్కడ మొదలు పెట్టి ఒళ్ళంతా ఇలా చుట్టుకొని బొడ్డు దగ్గరికి వచ్చి పాము కాటేయాలి. సరే నడైతే ఎడగలుగుతారా? ముందు కాటేసేస్తాం, తర్వాత పాము వేద్దాం. కొంచెం లాగ్ అనిపించింది అక్కడక్కడ, బట్ ఇట్స్ ఓకే. డైలాగ్స్ ఎక్కువగా ప్యాక్ చేసి పెట్టేసినట్టు అనిపించింది, బట్ స్టిల్ బాగుంది. సిద్ధు అన్న డిడ్ ఫెంటాస్టిక్ ఫినామినల్ జాబ్. హర్ష అన్న ఫినామినల్ జాబ్. సో యాక్టింగ్ టాప్ నాచ్. మ్యూజిక్ కుడ్ హావ్ బీన్ బెటర్. కొంచెం మ్యూజిక్ దగ్గర మాత్రం ఇంకొంచెం బాగుందంటే సినిమా ఇంకెక్కువ ఎలివేట్ అయ్యేదన్న ఫీలింగ్ లో ఉన్నాను నేను, బట్ స్టిల్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్. సో ఓవరాల్ గా నన్ను రేట్ చేయమంటే ఈ 4 ఫిలిమ్స్ ని, ఫస్ట్ ఆబ్వియస్లీ డూడ్ నాకు నచ్చింది కాబట్టి, మీకు నచ్చిందని అనుకుంటున్న సినిమా. మీకు ఎలా అనిపించాయి 4 మూవీస్ అనేది కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఫస్ట్ డూడ్, సెకండ్ కేరాంప్, రెండు ఆల్మోస్ట్ ఈక్వల్. నాకైతే బాగా నచ్చాయి. రెండు సినిమాలు ప్యారలల్ గా ఉన్నాయి, విచ్ ఇస్ రియలీ గుడ్. నెక్స్ట్ తెలుసు కదా, లాస్ట్ వచ్చేసి మిత్రమండలి ఆల్రెడీ నేను రివ్యూ పెట్టేశాను ఫస్ట్ 2 days ముందే. అండ్ ఇది కొంచెం లేట్ అయింది బికాస్ డ్యూ టు వేరియస్ రీజన్స్. బట్ ఎస్, మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో కూడా చూసేయండి. సారీ ఫర్ ది అన్ఇంటరప్షన్ అగైన్. ఆడు వెతుకుతున్నాడు ప్లేస్ మొత్తం ఏం చేయాలని చెప్పి. ఓకే, so that's all for the video guys. Thank you so much. Thanks for watching and please like, share, subscribe. ఇది మూడోసారి నాకు తెలుసు, బట్ మనకి స్టార్టింగ్ కాబట్టి ఇట్స్ చాలా ఇంపార్టెంట్. And happy Diwali once again. Bye.